గోధుమ పిండితో గులాబ్ జామా బాగుంటుందా? అసలు వస్తుందా అనుకున్నా. బట్ నా థింకింగ్ రాంగ్ అని ఇది తిన్నాకే అర్థమైంది. అంత బాగా వచ్చింది. మా శ్రీవారికి అయితే చాలా నచ్చేసింది. ఎలా చేశానంటే 1 కప్ షుగర్ లో 1 కప్ వాటర్ వేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు 1 కప్ గోధుమ పిండిని జల్లెడ పట్టుకున్నా. కొంచెం డస్ట్ లాంటివి ఉండొచ్చు కదా. తర్వాత మిల్క్ పౌడర్ ని మనం గోధుమ పిండిని తీసుకున్న కప్ తోనే 1 కప్ తీసుకున్నా. మిల్క్ పౌడర్ 1 స్పూన్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ మాత్రం అవ్వకూడదు. దీనిలో కొంచెం బేకింగ్ సోడా అండ్ 1 స్పూన్ ఘీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరిగించుకున్న చల్లటి పాలని వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. బయట దొరికే గులాబ్ జామ్ మిక్స్ లేదా స్వీట్ షాప్స్ లో దొరికే వాటికంటే చాలా టేస్టీగా వస్తుంది. కలుపుకున్న పిండిని 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చి చేతిలో ఘీ రాసి ఉండల్లా ప్రిపేర్ చేసుకోవడమే. నేనైతే కాస్త పెద్దవిగానే చేసేసాను. కొంచెం చిన్నగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసేసాను. షుగర్ సిరప్ లో కొంచెం ఇలైచీ పౌడర్, కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నా. ఫుడ్ కలర్ ఆప్షనల్, నచ్చుకుంటే స్కిప్ చేసేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్స్ వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవడమే. ఫ్రై అయిన వెంటనే షుగర్ సిరప్ లో వేసుకుంటే సరిపోతుంది. చాప్ చేసుకున్న బాదం